ఒక గ్రామంలో గోపి అనే కోతి ఉండేది. గోపికి పిల్లలతో ఆడటం అంటే చాలా ఇష్టం. కానీ స్కూల్ అంటే ఏంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తి. ఒకరోజు పిల్లలంతా స్కూల్కి వెళ్తుంటే గోపి చూసి నేను వస్తాను, నేను కూడా చదువుకుంటాను అని అరిచాడు. అప్పుడు పిల్లలంతా అవునా, వస్తావా, అయితే రా గోపి అని అంటూ స్కూల్కు తీసుకెళ్లారు. గోపి క్లాస్ రూమ్లోకి వెళ్ళి పిల్లల మధ్య కుర్చీలో కూర్చున్నాడు. టీచర్ ఆశ్చర్యపోయి ఇవాళ కొత్త స్టూడెంట్ గోపీనా అని నవ్వింది. గోపికి అక్షరాలు రాయడం రాదు, కానీ బెల్లు మోగగానే కుర్చీలు ఎక్కడం, బలల కింద దాక్కోవడం, పిల్లల్ని హాయిగా తిప్పుతూ ఆడించడం చేసేవాడు. మధ్యాహ్నం టైం అయింది. పిల్లలందరూ తినేలోపు గోపి టిఫిన్ డబ్బాలు ఓపెన్ చేసి అందరివి తినేశాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి రుచి చూశాడు. అంతలో స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చాడు. గోపిని చూసి ఆశ్చర్యపోయారు. ఇంకెవరైనా అడ్మిషన్ కావాలంటే ముందుగా నన్నే అడగాలి అన్నాడు కోపంగా. అయితే గోపి ఏమన్నాడో తెలుసా? సార్, రేపు లవ్ లెటర్ రాయడం నేర్పించండి. అంతే, పిల్లలంతా ఒక్కసారిగా పగలబడి నవ్వేశారు. అప్పటి నుంచి గోపి రోజు స్కూల్కి వచ్చేవాడు. ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యం అనేది ఈ కథలోని నీతి.